రేపటి నుంచి రుణమాఫీ సర్వే ప్రారంభం కానుంది. అర్హులై ఉండి రేషన్ కార్డు లేక ఇతర కారణాల వల్ల రుణమాఫీ వర్తించని రైతుల వివరాల నమోదుకు రైతు భరోసా పంట రుణమాఫీ యాప్ను రాష్ట్ర వ్యవసాయ శాఖ రూపొందించింది. దీన్ని ఆదివారం అన్ని జిల్లాల వ్యవసాయ అధికారులు, డివిజన్, మండల అధికారులు, విస్తరణ అధికారులకు పంపించింది. వారు రుణమాఫీ వర్తించని వారి ఇళ్లకు వెళ్లి క్షేత్రస్థాయి సమాచారం తెలుసుకుని యాప్లో నమోదు చేయాలని మార్గదర్శకాలు జారీ చేసింది. నమోదు అనంతరం రైతుల నుంచి ధృవీకరణ పత్రం తీసుకోవాలని, స్థానిక పంచాయతీ కార్యదర్శి సంతకం తీసుకోవాలని సూచించింది. ముందుగా ప్రయోగాత్మకంగా కొందరు రైతుల వివరాలను నమోదు చేసి పరీక్షించాలని ఆదేశించింది. మంగళవారం నుంచి సర్వే ద్వారా యాప్లో వివరాల నమోదు ప్రక్రియ ప్రారంభం కానుంది. మరోవైపు 2 లక్షల రూపాయలు దాటిన వారికి అదనపు మొత్తాలను వసూలు చేసేందుకు బ్యాంకులకు వ్యవసాయ శాఖ అనుమతినిచ్చింది. రేపటి నుంచి రుణమాఫీ సర్వే ప్రారంభం కానుంది. అర్హులై ఉండి రేషన్ కార్డు లేక ఇతర కారణాల వల్ల రుణమాఫీ వర్తించని రైతుల వివరాల నమోదుకు రైతు భరోసా పంట రుణమాఫీ యాప్ను రాష్ట్ర వ్యవసాయ శాఖ రూపొందించింది. మరింత సమాచారం మా సీనియర్ ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. సంతోషి, కాంగ్రెస్ ప్రభుత్వం రైతు రుణమాఫీకి సంబంధించి ఇప్పటికే అంటే మొత్తం 31,000 కోట్లు రైతులకు రుణమాఫీ చేయడానికి కూడా ఏదైతే ముందుకు పోతుంది. ఈ నేపథ్యంలో కూడా ఇప్పటికే 1,00,000 రూపాయలు, అదేవిధంగా 1,50,000, అదేవిధంగా 2 లక్షల రూపాయలు, ఈ 3 దఫాలుగా దీనికి సంబంధించి ఇప్పటికే 18,000 కోట్లు ఇప్పటికే రైతుల అకౌంట్ లో జమ చేసింది. కానీ కొన్ని టెక్నికల్ కారణాల వల్ల మొత్తం రైతులకు అకౌంట్ లో డబ్బు జమ కాలేదు. సో ఈ నేపథ్యంలో కూడా పెద్ద ఎత్తున ఇటు రైతుల నుండి కూడా ఆందోళన వ్యక్తం అవుతున్న నేపథ్యంలో కూడా ప్రభుత్వం స్పందించి దీనికి సంబంధించి ఇప్పటికే మార్గదర్శకాలు విడుదల చేయడంతో పాటు ఒక ఏదైతే ఆ పోర్టల్ కూడా ఈ నేపథ్యంలో కూడా ఏదైతే అర్హులై ఉండి అదేవిధంగా ఈ రేషన్ కార్డు ఉన్న వ్యక్తికి ఎవరికైతే రుణమాఫీ డబ్బులు జమ కాలేదో వాళ్ళకి సంబంధించిన వివరాలను నమోదు చేయాలంటూ కూడా ఇప్పటికే వ్యవసాయ శాఖకు కూడా ఆదేశాలు జారీ చేసింది. సో ఈ నేపథ్యంలో కూడా నిన్న దీనికి సంబంధించి కూడా ఈ వ్యవసాయ శాఖ అధికారులు అంటే సమావేశం నిర్వహించారు. ఈ నేపథ్యంలో కూడా దీనికి సంబంధించి ఈ నమోదు ప్రక్రియని ఈ రోజు నుండి ప్రారంభించింది. అంటే మొత్తం దీనికి సంబంధించిన వివరాలను కూడా సేకరించాలని కూడా ఇప్పటికే ప్రభుత్వం ఏదైతే ముందుకు వెళ్తున్న నేపథ్యంలో కూడా మరొక వైపు రైతు భరోసాకు సంబంధించి కూడా ఇప్పటికే మంత్రివర్గ ఉపసంఘ అంటే మంత్రివర్గం కూడా దీనికి సంబంధించి మార్గదర్శకాలు జారీ చేసింది. సో ఈ నేపథ్యంలో కూడా మొత్తం ఈ భరోసాకు సంబంధించిన ఈ అంశాలను కూడా పరిగణనకు తీసుకొని అంటే ఎవరెవరు లబ్ధిదారులు ఎంతమంది ఉన్నారు మొత్తం రైతు భరోసాకు సంబంధించి కూడా అనే అంశాలను కూడా పొందుపరచాలని కూడా ఈ పోర్టల్ చేసింది. సో ఈ నేపథ్యంలో కూడా ఈ రోజు నుండి ఆ కార్యక్రమం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో చేపడుతుందని చెప్పొచ్చు. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.